అనంత్ అంబానీ, రాధికా మర్చెంట్ వివాహ వేడుకకు తరలివచ్చిన తారలకు. ఈ టాపిక్ గురించి తెలుసుకుందామండి. అంతకంటే ముందుగా మన ఛానల్ కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్కి బెల్ ఐకాన్ తలపెట్టుకోండి. ఖచ్చితంగా ఈ వీడియో క్లిక్ చేసినప్పుడైతే మన ఛానల్కి ఎంత సపోర్టింగ్గా ఉంటుంది. మన ఛానల్ ఈ విధంగా వీడియోస్ వస్తాయి కాబట్టి మీరు ఖచ్చితంగా ఫాలో అవ్వచ్చండి డైలీ అప్డేట్స్ అనేది. ఇంకా అదేవిధంగా చూసినట్లయితే ఇక్కడ రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ గారి కుమారుడైన అనంత్ అంబానీ గారి విషయం మనకు తెలిసిందేనండి. వీరి యొక్క వివాహం మనకైతే నిన్న 12/7/2022 మనకైతే విజయవంతంగా ముంబైలో జరగడం జరిగిందండి. ఈ యొక్క వివాహానికైతే చాలామంది టాలీవుడ్ ప్రముఖులు, దాంతోపాటు బాలీవుడ్ ప్రముఖులు కూడా, అంటే స్టార్ హీరోలందరూ కూడా హాజరు కావడం జరిగిందండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ మన మెగా పవర్ స్టార్ అయిన రామ్ చరణ్ గారు తన భార్యను ఉపాసన కపుల్గా ఈ యొక్క వెడ్డింగ్ యానివర్సరీకి రావడం జరిగిందని చెప్పుకోవచ్చండి. ఇంకా దాంతోపాటు వచ్చేసి మన తెలుగు సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు గారు ఈ యొక్క వివాహానికి రావడం జరిగిందండి. దాంతోపాటు వీరి యొక్క భార్య నమ్రత గారు, కుమార్తె సితార గారు రావడం జరిగిందండి. దాంతోపాటు మన బలాల దేవుడైన రాణా దగ్గుపాటి గారు ఈ యొక్క వివాహానికి రావడం జరిగిందండి. మన తమిళ స్టార్ హీరో సూర్య గారు వారి యొక్క భార్య జ్యోతికాతో ఈ యొక్క వివాహానికి అయితే హాజరు కావడం జరిగిందండి. ఇంకా దాంతోపాటు చూసినట్లయితే టీమిండియా హెడ్ కోచ్గా ఉన్న బాధ్యతలు చేపట్టిన గౌతమ్ గంభీర్ తన కుటుంబంతో రావడం జరిగిందండి. ఇంకా దాంతోపాటు చూసినట్లయితే మనకు సుపరిచితమైన ఇక్కడ జస్ప్రీత్ బుమ్రా అతని సతీమణి సంజన గారితో రావడం జరిగిందండి. ఇంకా దాంతోపాటు చూసినట్లయితే ఈ వివాహానికి టీమిండియా వికెట్ కీపర్ అయిన కేఎల్ రాహుల్ గారు వారి యొక్క భార్యతో రావడం జరిగిందండి. ఈ విధంగా చాలామంది సినిమాకు సంబంధించిన వారు, దాంతోపాటు ఇక్కడ చాలామంది బాలీవుడ్ హీరోలు కూడా రావడం జరిగిందండి. మన కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ గారు వారి యొక్క భార్య సతీమణితో కూడా రావడం జరిగిందని చెప్పుకోవచ్చండి. ఇంకా దాంతోపాటు మన యానిమల్ హీరో అయిన రణ్వీర్ కపూర్ గారు, ఆలియా భట్ గారు కూడా ఈ యొక్క వివాహానికి అయితే హాజరు కావడం జరిగిందండి. మన సల్మాన్ ఖాన్ గారు వారి యొక్క చెల్లి గారితో కూడా ఈ యొక్క వివాహం రావడం జరిగిందండి. మన కియారా అద్వానీ గారు వారి యొక్క భర్త సిద్ధార్థ్ మల్హోత్రా గారితో రావడం జరిగిందండి. దాంతోపాటు ఇక్కడ చూసినట్లయితే మన కత్రినా కైఫ్ గారు వారి యొక్క భర్త అయిన విక్కీ కౌశల్తో ఈ యొక్క వివాహానికి రావడం జరిగిందండి. ఈ విధంగా ఈ యొక్క వివాహానికి చాలామంది టాలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులైతే ఈ యొక్క వివాహానికి రావడం జరిగిందండి. అనుకున్నట్లుగానే వివాహం మనకైతే బాగా జరిగింది. దాంతోపాటు మన తమిళ్ సూపర్ స్టార్ అయిన మన రజనీకాంత్ గారు కూడా ఈ యొక్క వివాహానికి అయితే రావడం జరిగిందండి. ఈ విధంగా ఈ యొక్క వివాహానికి అయితే చాలామంది టాలీవుడ్ నుంచి చాలామంది హీరోలు, బాలీవుడ్ నుంచి చాలామంది హీరోలు, దాంతోపాటు క్రికెట్ రంగానికి సంబంధించిన చాలా వ్యక్తులు కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ యొక్క వివాహాన్ని అయితే ఘన విజయం సందని చెప్పుకోవచ్చండి. ఈ యొక్క రిలయన్స్ ఇండస్ట్రీకి సంబంధించిన బిజినెస్లో మనకైతే బాగా మార్కెట్లు జరుగుతున్నాయి. కాబట్టి ఇదే సమయంలో మనకైతే జియో కంపెనీకి సంబంధించిన రీఛార్జ్ ప్లాన్ కూడా మనకైతే పెంచడం జరిగిందండి. దాంతో చాలామంది కూడా ఇక్కడ నెటివ్లోకి వెళ్ళడం జరిగింది. కానీ వారైతే ఇక్కడ వివాహంలో పాల్గొన్నారు కాబట్టి ఒక శుభసూచకంగా వీళ్ళైతే అంటున్నారని చెప్పుకోవచ్చండి ఈ ప్రకారంగా. ఇంకా అదేవిధంగా ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. థ్యాంక్ యూ.